మరొకసారి అందరికీ నా వందనాలు. మనం నేర్చుకుంటున్న అంశము ఒకసారి మూలవాక్యం తెద్దాము. మనం బ్రతికిన మర్చిపోయారా? మనం బ్రతికిన చనిపోయిన ప్రభు కోసమే చనిపోవాలి. దేవుడు వారమి అయ్యున్నాము. మనం బ్రతికిన చనిపోయిన దేవుడు వారమి అయ్యున్నాము. ఈ వాక్యం మనం నేర్చుకుంటున్నాము. మన బ్రతుకు దేవుడు అవ్వాలి, మన ఆలోచన దేవుడు అవ్వాలి, మన పరిస్థితులు దేవుడు అవ్వాలి, ప్రతిదీ దేవుడిదే అవ్వాలి. ఆఖరికి మన ప్రార్థన కూడా దేవుడిదే వేయాలి. అంటే దేవుడు ఏం ప్రార్థన చెప్పాడో ఆ ప్రార్థన చెయ్యాలి ఖచ్చితంగా అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. ఏం ప్రార్థన చెప్పాడు, ఏ విషయం చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి: పరలోకములో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మనం నేర్చుకుంటున్న అంశము నీ రాజ్యము వచ్చును గాక. దేవుని రాజ్యము రావాలి అని యేసు ప్రభు వారి ప్రార్థన ఆలోచన. అంటే యేసు ప్రభు రాజ్యము, ఆయన పరిపాలన, ఆయన ఆలోచన ఈ భూమి మీద మనుషుల మధ్యన రావాలి అని ఆయన ఆశపడ్డాడు. ఇంతకీ రాజ్యం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రికలో 14-17 చూసాం. దేవుని రాజ్యము అన్నం తినడం కానీ, నీళ్ళు తాగడం కానీ, కూల్ డ్రింకులు తాగడం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే ఉన్నది. ఇది నీతి, సమాధానము. దేవుని నీతి గురించి మనం ధ్యానించాము. దేవుని సమాధానము అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్న అంశాలు ఏంటి? ఆ సమాధానము ఎక్కడిదా సమాధానం? యోహాను సువార్తలోంచి 14వ అధ్యాయము 27వ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ మాట. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాడు, బయట ఎక్కడో కాదు, నా దగ్గర ఉన్న శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఇదిగో ఈ లోకం ఇస్తున్నట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఇది నా శాంతి, నా మనశ్శాంతి, నా సమాధానము. యేసు ప్రభుకి ఏం మనశ్శాంతి అయితే ఉందో, దేవుడికి ఏం సమాధానం అయితే ఉందో అది ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇంకోటి ఎక్కడిది కాదు, బయటిది కాదు, ఎక్కడిది కాదు. ఆయన దగ్గర ఆయన పొందిన ఆ సమాధానాన్ని మనకి ఇచ్చి వెళ్తున్నాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మనం పోయిన వారంలో నేర్చుకున్న విషయాల్లో కొందరు భక్తులను చూసాం బైబిల్లోంచి, కొందరు మనుషులను చూసాం బైబిల్లోంచి. చూసి వారికి ఏదైతే లేదో అది వచ్చిన తర్వాత వారు నెమ్మది పొందారు, వాళ్ళు సెటిల్ అయిపోయింది. వారికి ఏంటైతే లేదో. కానీ పౌలు భక్తుడి దగ్గరకు వచ్చినప్పటికీ ఆయనలో ఒక ముళ్ళు ఉంది అని చెప్పాడు. శరీరం భయంకరంగా ఇబ్బంది పెట్టేస్తుంది, నలకు కొట్టేస్తుంది, హింసిస్తుంది అని దేవుణ్ణి పౌలు భక్తులు అంటాడు. అడిగితే ఆ ముళ్ళుని తీయలే. ఏమన్నాడు? ప్రభు ఏం చెప్పాడు? నీ కృప చాలు అని చెప్పాడు. అంటే దేవుని కృప ఆయన చాలు. ముళ్ళును తీయలే, నొప్పిని తీయలే, బాధను తీయలే, ఆ వేదన తీయలేదు, కానీ కృప ఇచ్చాడని చెప్పాడు. అంటే ఆ నొప్పి అలానే ఉంటుంది, కృపలో అనుభవించి వెళ్ళిపోతాడు. ఆ నొప్పి పోదు, ఆ ముళ్ళు పోదు. మన బ్రతుకులు కూడా అలానే ఉండాలి. నెమ్మది అనేది, పరిస్థితులు మారు, మనుషులు మారరు, ఇబ్బందులు మారు, కష్టాలు మారరు, కానీ మనలో ఒక నెమ్మది రావాలి. అది దేవుడిచ్చిన మనశ్శాంతి, దేవుడిచ్చిన. మీరు గమనించండి, యేసు ప్రభు ఇంకా ఆయన శిష్యులు ధోనికి వెళ్తున్నారు. మధ్యరాత్రిలో భయంకరమైన గాలి తుఫాను, ఆ నడి మధ్యలో సముద్రంలో గాలి తుఫాను, అలలతో ఆ ఓడ ఎత్తు పడేస్తుంది. శిష్యులు లేచి బాబోయ్ 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 అని గోలెట్టారు. ఏంటి, మమ్మల్ని పట్టించుకోవా? నీతో వచ్చినందుకు మాకు ఇదా పరిస్థితి, మాకు ఇలాగే ఉంటుందా? మీ నీటిలో సరి చచ్చిపోతామా? మా పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా, పోతామా? బతుకైపోయినదా? ఏంటి, మా గురించి పట్టించుకోవా అని యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు కంగారు పడ్డా? ఈ శిష్యులందరూ గోలు పెట్టినట్టు యేసు ప్రభు కంగారు పడ్డా? అరిచాడా? ఏమీ అనలేదు. అంత సముద్రంలో అల్లకోలంగా ఉన్నా కూడా యేసు ప్రభు చాలా సునాయాసంగా నెమ్మదిగా ఉన్నాడండి. డైరెక్ట్గా లేచి తిట్టాడు.
ఏంటి మీరు దీనికి భయపడతారేంటి, ఈ తుఫాన్లకు భయపడతారేంటి, ఈ అలజడికి భయపడతారేంటి, దీని కింద భయపడతారు అని చెప్పి ఆ నీటిని గాలిని గద్దించాను అని ఉంది. అదేమైంది అప్పుడు? నిమ్మలం అయిపోయిందంట. ఇప్పుడు ఆలోచండి, శిష్యులు కంగారు పడ్డారు, ఈయన మనశ్శాంతి ఏం కోల్పోయాడా? అంత అల్లకోలం అది ఇస్తా అన్నాడండి. ఆ సమాధానము, ఆ మనశ్శాంతి మనకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. మనం ఈ మనశ్శాంతి అనేది పొందుకోవడానికి మనుషులు చేసే ప్రయత్నం చాలానే ఉన్నాయి. నెమ్మది, ఆ మనశ్శాంతి పొందుకు. మా ఇంటి దగ్గర ఒక రైల్వే ఎంప్లాయ్ ఉండేవాడు, అప్పారావు అని రైల్వే ఎంప్లాయ్. నేనేదో పని మీద బయటకు వెళ్తా ఉంటే ఒక చిన్న గట్టులా ఉండి, కాలువ గట్టులా ఉంటే ఆ గట్టు మీద కూర్చుని ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఒక్కడే కూర్చున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చెవులో ఏమైనా ఫోన్ పెట్టాడా, బ్లూటూత్ ఏం పెట్టాడా, బ్లూటూత్లో మాట్లాడుతున్నాడా అని అనుకుని గమనిస్తే చెవులో బ్లూటూత్ ఏం లేదు, ఫోన్ కూడా పట్టుకోలే, కానీ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా అని అలా తిరిగి వస్తుంటే ఆయనలో ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఆయనలో ఆయనే గట్టి గట్టి మాట్లాడుకుంటున్నాడు. ఏంటో దగ్గరికి వెళ్ళి చూస్తే, దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఏంటి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, మెదడు బాగానే ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసం దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే నన్ను గమనించలేదు, ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. తట్టాను ఇలాగా, అప్పారావు గారు అన్నాను. అన్న లెగ్సాడులాగా చూశాడు. బాబు నువ్వా అన్నాడు. అన్నప్పుడు నోట్లోంచి కంపు ఫుల్ తాగేశాడు. మామూలు కాదు, ఇంకా ఇలా కళ్ళు ఎర్రగైపోయి అంతలా తాగేశాడు. తాగేసి బాబు నువ్వా, ఏంటి ఇక్కడ వచ్చావు అన్నాడు. అది ఎవరితో మాట్లాడుతున్నారు అన్నాడు. నేనా, ఎప్పుడు అన్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నాను. నేనేం మాట్లాడలేదే అన్నాడు. సరే సరే అయితే తాగున్నాడు అన్న. ఏంటి, ఎందుకు తాగేశారు అన్నాను. ఏటి చెప్తాం బాబు, పిల్ల మాట ఎంటలేదు, పిల్లల మాట ఎంటలేదు, చూస్తే ఫైనాన్షియల్ వచ్చేస్తున్నారు, డబ్బులు కట్టాలి, అన్నీ తలనొప్పులే అని ఆ విషయాన్ని చెప్తున్నాడు. భార్య మాట ఎంటలేదంట, పిల్లల మాట ఎంటలేదంట, ఆర్థికంగా ఆ కష్టం ఉందంట. మరి ఇవన్నీ తప్పించుకోవాలంటే మరి తాగాలి కదా అన్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే ఈ వ్యక్తికి ఏంటి కావాలి, ఏంటి కావాలి? అవన్నీ పోవాలంటే మర్చిపోవాలి అంటే మందు తాగాలి అన్నాడు. తాగితే కానీ నాకు సెట్ అవ్వదు అని చెప్పాడు. తాగితే సెట్ అయిపోద్దా అన్నాను. తాగితే సెట్ అయిపోద్దా, ఇంకేం గుర్తురావు నాకు, మర్చిపోతాను నేను అని చెప్పాడు. ఎంతసేపు అని అడిగాను. ఎంతసేపు ఉంటుంది పవరు? 3 గంటలు, 2 గంటలు, 4 గంటలు మహా అయితే. తర్వాత మళ్ళీ వచ్చేస్తుందా లేదా? మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయనకి మనశ్శాంతిగా ఉండాలి అంటే మందు కొడితేనే ఉంటుందంట, లేకపోతే రాదంట. చూడండి, కొంచెం కూలి పనులు చేసి వచ్చేస్తారు. కూలి పనులు చేసి వచ్చి ఆ నొప్పి మానాలంటే ఏం చేస్తారు వాళ్ళు? ఆ నొప్పి పోదు, ఆడు మర్చిపోతాడు అంతే. అది మెదడుకు అలా చేస్తుంది మందు. నొప్పులు ఏమీ తగ్గవు, నొప్పులు అలాగే ఉంటాయి అంతే. ఆ మెదడుకి మర్చిపోయేలా చేస్తుంది అంతే తప్ప, డిమ్ చేసేస్తుంది తప్ప ఏమీ అవ్వదు. ఇప్పుడు ఆ నొప్పి తగ్గడానికి కోసం చేసే పని ఆడు. మనశ్శాంతి కోసం చేసే పనులు చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మనశ్శాంతి పొందడం కోసం మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ లోకంలో అనేక రకాల మనశ్శాంతులు పొందే ప్రయత్నాలు ఉన్నాయి, కానీ ఏది కూడా శాశ్వతం కాదు. ఏది కూడా శాశ్వతమైన మనశ్శాంతి ఇవ్వదు. శాశ్వతమైన మనశ్శాంతి ఇచ్చే ఒకటేంటి తెలిసిన? మన లోకంలో శాశ్వతమైన మనశ్శాంతి మరణం. మరణానికి మించిన మనశ్శాంతి ఇంకోటి లేదు. ఇంట్లో సత్తాడు, ఆడ మనశ్శాంతిగా ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఈ మనశ్శాంతి లేకుండా ఉంటారు. చూడండి, ఇంట్లో ఒకటి సత్తాడు, ఎవరో చచ్చిపోయిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉంటాడు, పోయినారు. ఇంట్లో చుట్టుపక్కల చూడాలి అయిపోతారు, వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, కానీ ఆయన మనశ్శాంతిగా ఉంటారు. అలాగని సావమని కాదు, ఈ సూసైడ్లు ఆత్మహత్యలు చేసుకోవడం అని కాదు. వీటిని కనుక చేశారా, సూసైడ్ జోడికి వెళ్ళారా, మరణాన్ని జోడికి వెళ్ళారా, ఆత్మహత్య ప్రయత్నాలు చేశారా, డైరెక్ట్ నరకమే. ఇంకో తీర్పులు లేవు. ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటాడో, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటాడో, బైబిల్ చెప్తున్న ప్రకారము డైరెక్ట్ నరకం, మంటలో వెళ్ళి పడతాడు. ఇంకొక ఆప్షన్ లేదు. అది
ఇలాంటి ఆలోచన ఎప్పుడు రానివద్దు. బతికి సాధించాలి, బతికి గెలవాలి. ఈ మరణము అనేది ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఖచ్చితంగా అది నరకానికి దారి తీసుకెళ్ళిపోద్ది. ఇంకొక మాటలు ఉండవు, ఇంకా తీర్పులు ఉండవు. దేవుడి దగ్గర నిలబడి ఎందుకు ఇలా చేసుకున్నావు అని కూడా ఉండదు. డైరెక్ట్ నరకం, హెల్లకి వెళ్ళిపోతారు. రైట్. ఇది దారి కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మనశ్శాంతి అనేది పొందుకునే విషయాల్లో ఎక్కడ కూడా శాశ్వతమైన మనశ్శాంతి లేదు. అందుకు అన్నాడు, ఈ లోకంలో ఉండే మనశ్శాంతి కాదు నేను ఇచ్చేది, నా దగ్గరున్న మనశ్శాంతిని మీకు ఇస్తాను, అది అనుగ్రహిస్తాను, మీరు తీసుకుంటారా అనే విషయం చెప్తున్నాడు. రైట్. ఇక్కడ పోయిన వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం, ఎలాగా ఈ మనశ్శాంతిని పొందుకోవచ్చో అని. ఇప్పుడు వాటి వివరణని కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం పోయిన వారంలో నేర్చుకున్నది నమ్మడం అన్నాను. ఏంటది? ఈరోజు కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ చెప్తాను, స్పీడ్గా తీస్తే తీసేయండి, తీయలేని వాళ్ళు వదిలేండి, అలా వినడానికి ప్రయత్నించండి. ఈ నమ్మడం అనే విషయాల్లో మొట్టమొదటిగా ఈ దేవుణ్ణి నమ్మడం అనేది ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతలు 3 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో దేవుడి యందు నమ్మకం ఉంచు. ఇక్కడ 2 పదాలు వాడుతున్నాడు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుడు నమ్మంటున్నాడు. సొంత బుద్ధి ఆధారం ఉండకూడదు. మన నమ్మకము సొంత బుద్ధి ఉండకూడదు, అంటే సొంత ఆలోచనలు ఉండకూడదు. సొంత ఆలోచన మీద, సొంత బలం మీద, సొంత శక్తి మీద కనుక ఉందా ఖచ్చితంగా దేవుడి మీద ఉండదు. దేవుడి మీద ఉండేవాడికి ఈ సొంత మీద ఉండదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఫస్ట్ నమ్మే పద్ధతిలోని మన బలం నమ్మకూడదు, మన మనుషులు నమ్మకూడదు. మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. వారు ఉన్నారు కాబట్టి అయిపోద్దులేండి, వీరు చేస్తే అయిపోద్దులేండి, వీరు వస్తే అయిపోద్దులేండి, ఏది అవ్వదు. ఇది స్వబుద్ధి, సొంత బుద్ధి, సొంత ఆలోచన. దీన్ని ఆధారం చేసుకుంటే ప్రమాదం. దేవుణ్ణి నమ్మాలి అంటే, దేవుని మనశ్శాంతి మనలోకి రావాలి అంటే మనం చేయాల్సింది నమ్మడం. అది నమ్మడం ఎలాగా? మన సొంత బుద్ధి, సొంత శక్తి ఇది కాకుండా దేవుని మీద ఆధారం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేస్తేవా దేవుని మనశ్శాంతి మన దానిలోకి వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ అధ్యాయం 8:28. రైట్. మళ్ళీ వస్తుంది చదువు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నది అని. ఏది జరిగినా దేనికోసం అవుతుందంట? దేనికోసం అవుతుందంట? మేలు కొరకు అవుతుంది. ఇది నమ్మడం ప్రారంభించాలి. ఏది జరిగినా మంచికి జరుగుతుంది. ఏది జరిగినా నా దేవుడు నాకు మంచి చేయడానికి ఈ పని చేస్తున్నాడు. ఏది అయినా దేవుడు నాకు మంచి మేలు కలగాలని చేస్తున్నాడు. మేలేంటో కీడేంటో మనకు తెలుసు తెలీదా? తెలుసు. మేలేంటో కీడేంటో తెలుసు. మేలు అంటే మనకి మంచిగా జరిగితే, అన్నీ బాగా అయిపోతే బాగుంది అనుకుంటాం. కీడు నష్టం వచ్చినా, సరిగ్గా అవ్వకపోయినా, వ్యతిరేకంగా అయినా దాన్ని కీడు అంటారు. దేవుని దృష్టిలో అది కాదు. దేవుని దృష్టిలో అది కాదు. దేవుని దృష్టిలో వేరు. మన దృష్టిలో అది కీడులా అనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టిలో కీడు కాదు. మనకి నేర్పించడానికి, మేలు ఇవ్వడానికి కోసం చేస్తాడు ఆ పని. మేలు చేయడానికి, మేలు చేయడానికి. ఈ మేలు చేయడానికి అనే విషయంలో దేవుని కనుక నమ్మకం, మనం దేవుని మీద నమ్మకం పెరిగిన దాన్ని బట్టి తెలుస్తుంది తేడా ఏంటో అనేది. దేవుడు ఎప్పుడైనా కీడు చేస్తాడా? ఎప్పుడైనా కీడు చేస్తాడా? కీడు చేయడు. కానీ కీడు వచ్చినప్పుడు వచ్చింది అనిపిస్తుంది లేదా మనిషికి? మరి దేవుడు చేయనప్పుడు అది ఎలాగొచ్చింది? దేవుడు చేయనప్పుడు ఎలాగొచ్చింది? దేవుడు చేయడు, కానీ మనం అనుకుంటాము కొన్ని విషయాల్లో కీడు వస్తే, కీడు జరిగింది, కీడు వచ్చింది, కీడు విషయంలో. ఒకసారి
మేము వెళ్తున్న టైంలో ఒక దగ్గరికి, ఒక ప్రాంతానికి మేము ప్రేయర్కి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి. వెళ్ళే ముందు మేము ప్రార్థన చేసుకుని ఆ ప్రాంతానికి వెళ్తున్నాము అని ప్రార్థన చేసుకుని ఉండిపోయాం. వెళ్తున్నాం, దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా బైక్ టైర్లు 2 పంచర్ అయిపోయాయి. ఒకటి కాదు, 2 పంచర్ అయిపోయాయి. ఎక్కడికి వెళ్తున్నాం? ఇంతకీ ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం కదా. మనసుకి ఏమనిపిస్తుంది? ప్రార్థన చేసుకుని వెళ్ళాము, ఏంటి ఇలాగైపోయింది, ఏంటి? అపవాది నింద, శైతాను నింద, ఆడనేసేస్తాం కదా. అలా చేశాడు, అలా చేశాడు. ఎలాగైనా వెళ్ళిపోవాలని బండి తోతుంటే బండి వెళ్ళట్లేదు. గాలి 2 పోయాయి, టైర్వి. తొయ్యగలుగుతామా? తొయ్యలేం. కొండ ప్రాంతం వెళ్ళాలి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. నడుచుకుని వెళ్ళాం, ఇంకా అలా ఉంది. అక్కడ ఆగిపోయి కాసేపు అలా కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉంటే భయంకరమైన వర్షం తీవ్రంగా పడుతుంది. వర్షం. మేము అక్కడ చెట్టు కింద అలా కూర్చుని ఉన్నాం. గొడుగు లేదు, ఏమీ లేదు. సడన్గా పడిపోయింది వర్షం. ఆ పడిపోయిన తర్వాత మేము కిందే ఉండగా ఆ పయ్యోళ్ళు ఫోన్ చేశారు, అన్నయ్య గారండి మీరేమైనా వస్తున్నారా, రావద్దు అని. దగ్గరలో ఉన్నాం బాబు మేము అన్న. లేదు లేదు రావద్దు, మీరు వస్తున్న దారిలో ఒక వాగు ఉంది, ఇప్పుడు అది వర్షం పడుతుంది, అది నిండిపోద్ది. మీరు ఆ వాగు దాటి వచ్చారంటే మళ్ళీ ఆ వాగు కొంచెం ఎండడానికి 3 రోజులు పడుతుందని చెప్పాడు. మేము ఆ వాగుకి ముందు ఉన్నాం. ఇప్పుడు వాగు దాటిల్లు ఉంటే మా పరిస్థితి ఏమైంది? 3 రోజులు అక్కడ ఉండిపోవాల్సి వచ్చేది. ఇంకా ఇంకో దిక్కులేదు, దాటి వెళ్ళలేము, మీరు ఇప్పుడు రావద్దు, ఇంకోసారి రండి అని చెప్పాడు. అక్కడున్న అరాకొర సిగ్నల్. అప్పుడు వరకు మా మనసు ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకు ఇలా జరిగింది, ఏంటి కీడు, ఎక్కడైనా పొరపాటు చేసామా, ఎక్కడైనా తప్పు చేసామా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఒక ఉద్దేశం మీద చేస్తాడు, అది మేలు ఉంటుంది. అది కనుక చూడడం వచ్చిందా మేలు చూసేస్తాం. దేవుడిని నమ్మే విషయంలో ఏది చేసినా దేవుడు నా మేలు కోసం చేస్తున్నాడని నమ్మడం వచ్చిందా నెమ్మది వచ్చేస్తుంది. దేవుని యొక్క మనశ్శాంతి అనేది రావాలి అంటే మంచి జరిగినప్పుడు ఒకేలాగే ఉండాలి, చెడు జరిగినప్పుడు ఒకేలాగే ఉండాలి, మేలు జరిగినప్పుడు ఒకేలా ఉండాలి, కీడు జరిగినప్పుడు ఒకేలా ఉండాలి. దేవుడు నాకు మంచి చేస్తాడని నమ్మడం ప్రారంభించావా, మేలుకి కీడుకి తేడా తెలియదు. ఈ మేలుకు కీడుకి తేడా తెలియకుండా ఉంది అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మనశ్శాంతి మనలో వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలు మీరు గమనించండి, ఫస్ట్ టైము వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత, చిన్నపిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టరు ఇంజక్షన్ వేయడం చూస్తారు, అక్కడికి నొప్పి వస్తుంది. నెక్స్ట్ టైం భయపడ్డా, తెల్ల కోట్ వేసుకుని వస్తేనే భయపడదు. కొంతమంది నా పిల్లలు భయపడతారు, తెల్ల షర్ట్ వేసుకుని వస్తే నేను డాక్టర్ని ఏమనుకుని భయపడిపోతారు, ఇంజక్షన్ వద్దని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు వారికి గుచ్చుకోగానే ఒక కీడులో అనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఏం చేస్తున్నాడు డాక్టరు? మేలే చేస్తున్నాడు, అది తెలియదు. ఇప్పుడు మేలు కీడు అక్కడి నుంచి తెలిసిపోద్ది. ఇప్పుడు మేలుని కీడుని ఒకేలాగా చూడడం వచ్చిందా మనశ్శాంతి వచ్చేస్తుంది ఖచ్చితంగా. మనసు అలాగే నిమ్మలంగా ఉండిపోద్ది. మూడోది, దేవుడిని నమ్మడం విషయంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ మాట చూడండి. మళ్ళీ వస్తుంది. కింద ఇంకొంచెం అసాధ్యమైనది ఏది పై ఉందా? లూకాసు వార్తలో 1వ అధ్యాయము 37. లూకాసు వార్త 1వ అధ్యాయము 37 మాట. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని పదం ఎక్కడ మీకు ఎన్నో వచనాలు ఉంది? 1:37 లేదు మీకు? మామూలుగా ఈ 1:37లో ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, దేవుడికి అసాధ్యమైనది ఏది
లేదు. ఏది లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడిని నమ్మే విషయంలోని, దేవుడిని పట్టుకునే విషయంలోని మీకు దేవుని యొక్క మనశ్శాంతి రావాలంటే, దేవుడిని నమ్మడం ప్రారంభించాలంటే, ఆ నమ్మకం ఎలాగ ఉండాలంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మడం ప్రారంభించాలి. ఏదైనా చేయగలుగుతాడు అని నమ్మడం ప్రారంభించారా మీ లోపల నెమ్మది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక విషయంలో ప్రార్థన చేసిన తర్వాత నెమ్మదిగా ఉంటారా, ఎదురు చూస్తారా? నెమ్మదిగా ఉంటారా, ఎదురు చూస్తారా? మీరు ఏ ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన రావడం, ఆ ప్రార్థనకి ఫలితం కోసం ఎదురు చూస్తారు. వస్తే నెమ్మదిగా ఉంటారా, రాకపోతే నెమ్మదిగా ఉంటారా? అడిగినప్పుడు ఎలాగ అడుగుతారు? నమ్మి అడుగుతారా, నమ్మకుండా అడుగుతారా? నమ్మి అడుగుతారు. ఏమని నమ్మి అడుగుతారు? ఇస్తాడు అని నమ్మి అడుగుతారు. ఇస్తాడు అని నమ్మినప్పుడు ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా. లాజిక్ పట్టుకోండి. ఇస్తాడు అని నమ్మినప్పుడు ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా. ఉందంటారా? అది అంటే నమ్ముతున్నట్టు నమ్మనట్ట? నమ్మనట్టు. అది దేవుణ్ణి నమ్మడం అంటే మనం ప్రార్థన చేసిన తర్వాత మర్చిపోవడం. వస్తాదా రాదా అని ఎదురు చూస్తున్నావు అంటే ఇంకా నువ్వు నమ్మలేదని అర్థం. అవుద్దా అవదా అని ఎదురు చూస్తున్నావు అంటే నమ్మలేనట్టు అర్థం. దేవుడిని నమ్మడం అంతా అలా నమ్మాలి. మీరు పిల్లల్ని గమనించండి, వాళ్ళు ఒక విషయం అడుగుతారు. పిల్లలు ఏదైనా కావాలి అని అంటే అడుగుతారు. వాళ్ళు కొంటావా, అది కొనవా, ఇది కొనవా అని అంటారు. అనేసిన తర్వాత మీరు సరే అయితే అక్కడికి వెళ్తాను కదా అప్పుడు కొంటానంటారు. అంతే, వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు ఏం నమ్ముతారంటే కొనేస్తారు అని. కొంటారో కొన్న తర్వాత విషయం, కానీ వాళ్ళ నమ్మకం ఏంటి? కొనేస్తామని. అది వారి నమ్మకం. ఈ నమ్మకం రావాలి. దేవుడిని నమ్మడం అంటే అంతలా నమ్మడం వచ్చిందా దేవుని యొక్క నెమ్మది మనలోకి వచ్చేస్తుంది. దేవుని యొక్క మనశ్శాంతి మనలోకి వచ్చేస్తుంది. ఈ మనశ్శాంతి ఎక్కడా కొనలేం. ఏ కొట్టులో దొరకదు, ఏ షాపులోనూ దొరకదు, ఏ బజార్లోనూ దొరకదు. దేవుడిచ్చే మనశ్శాంతిని అలా ఇస్తాడు దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచడం. రెండో విషయంకి వస్తున్నాను నేను. రెండో విషయం, మొదటిది నమ్మడం, రెండోది ఆయన వాగ్దానాన్ని పట్టుకోవడం అండి. ఆయన మాటని పట్టుకోవడం. దేవుడిని నమ్మడం వేరు, దేవుని మాటని నమ్మడం వేరు. దేవుడిని నమ్మడం వేరు, దేవుని వాగ్దానాన్ని నమ్మడం వేరు. రైట్? ఈ దేవుని వాగ్దానాన్ని నమ్మడం రావాలి. వాగ్దానం ఎప్పుడైనా ఇచ్చాడు దేవుడు మీకు? ఇచ్చాడు లేదా? దేవుడు మీకు ఎప్పుడైనా ఏదైనా విషయంలో వాగ్దానం ఇచ్చాడా? అది న్యూ ఇయర్ రాగానే కార్డు మొక్కలు కదా. దేవుడు ఇచ్చాడా, పాస్టర్ ఇచ్చాడా? మీరు తీసుకున్నారా? కొన్ని చోట్లేమో పల్లెల్లో పెట్టేస్తారు, నీకు కావాల్సింది తీసుకో. రైట్? కొన్నేమో పాస్టర్ గారు చేస్తే తీసుకోవాలని ఇష్టపడతారు, ఆయన ఇస్తే బాగుంటుందని. మీరు తీసుకున్న వాగ్దానం ఉంది, పాస్టర్ ఇచ్చిన వాగ్దానం ఉంది. అది దేవుడిదా, పాస్టర్దా, మీదా? ఎవరు ఇచ్చారు? ఎందుకే ఎవరు ఇచ్చిన వారు? ఎవరు? ప్రజలు ఏం నమ్ముతారు? దేవుడిచ్చాడని నమ్ముతాడు. దేవుడిచ్చాడా, మీరు తీసుకున్నారా? దేవుడిచ్చాడా, పాస్టర్ ఇచ్చాడా? డౌటే లేదు, పాస్టర్ లేదా మనము కదా. ఇప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలు ఇప్పుడు రోజుకి బోల్డ్ వస్తాయి చూడండి. మీరు డైలీ ప్రామిస్ అని వాట్సాప్లో వచ్చేస్తాయి, స్టేటస్లో వచ్చేస్తాయి. రోజు వాగ్దానాలు, ఆ వచనం వేసి డేట్ వేసి ఈరోజు వాగ్దానము అని మనకు వాట్సాప్లో, స్టేటస్లోని, యూట్యూబ్లోని పాస్టర్లు యూట్యూబ్ ఛానల్లో అన్నిట్లో వచ్చేస్తాయి. ఎవడికి ఇచ్చాడు? అసలు ఎవడికి ఇచ్చాడు వాగ్దానం? ఆయన దేవుడిచ్చాడా? దేవుడు మనకివ్వమన్నాడా? మనం చూడమన్నాడా? ఎవరిచ్చారు? అవి పట్టుకుని ఒక్కటని నెరవేరు చెప్పండి. ఎన్ని కార్డులు తీసుకున్నారో? సుమారుగా 10 తీసుకుని ఉంటారా? 10 కార్డులు వచ్చి ఉంటే మీ జీవితంలో ఇంకెక్కువేనా? ఒక ఐదు నెరవేరిపోయా? ఏవి అవ్వ. చూడండి, బయట వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ న్యూ ఇయర్ రాగానే, క్రిస్మస్ రాగానే దేవుడిని నమ్మని వాళ్ళు కూడా చూడండి, ఆ కార్డులు ఇస్తారంట కదా. కార్డులు ఇస్తారా మాకును? అలా అడుగుతారు, తీసుకుంటారు.
అవుద్దా అవ్వదా, ఎవడిచ్చాడు అది? ఆడెవడో ప్రింట్ వేస్తే ఆడెవడో అమ్మితే అది తీసుకొచ్చి ఇచ్చి ఎరుగు జనం నమ్ముతారు నాకు అయిపోద్ది అని. ఇవ్వాల్సినోడు ఎవడు? దేవుడు ఇవ్వాలి, ప్రత్యేకంగా నీతో మాట్లాడి ఇవ్వాలి. అది ఉందా? ఆడెవడో ఇస్తే వాగ్దానం కాదు. ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని నమ్మడం, ఈ వాగ్దానాన్ని నమ్మడం రావాలి. వాగ్దానాన్ని నమ్మాలి అంటే అది ఎలా వినాలో రావాలి. ఈ వాగ్దానం విషయంలోని, దేవుడు వాగ్దానం విషయంలో ఒక్కసారి కనుక నీ హృదయంతో దేవుడు ఆ విషయంలో, ఆ వాక్యంలో, ఆ వచనం ద్వారా నీ హృదయంతో మాట్లాడితే అది దేవుడు ఇస్తున్నట్టు, ఇంకేది కాదు. ఆ వాక్యము పలానా వచనం నీతో సూటిగా మాట్లాడుతుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది, నీకు ధైర్యం చెప్తుంది అనే విషయం నీ హృదయం కనిపించినప్పుడు దేవుడు వాగ్దానం. రైట్? ఇక్కడ దేవుని వాగ్దానం విషయాలు నమ్మడం రావాలి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ మాట. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ మళ్ళీ చదువు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నాయి. ఎవరు వాగ్దానము? ఎవరి ద్వారా? ఎవరి వల్ల నిశ్చయము? దేవుడు వాగ్దానము, దేవుని వల్ల, దేవుని ద్వారా నిశ్చయించబడిన వాగ్దానము. ఇది ఎవడో ఇస్తే కుదరంది, ఆయనది, ఆయన ద్వారా, ఆయన వల్లనే నిశ్చయం. ఇది దేవుని వాగ్దానం. ప్రతి మనిషికి దేవుడు ఇస్తాడు. వినడం వస్తే, తీసుకోవడం వస్తే, మాట వినడం వస్తే, తీసుకోవడం వస్తే వస్తుంది. ఈ దేవుని వాగ్దానాలని నమ్మడం రావాలి. ఎప్పుడైతే దేవుని వాగ్దానం, ఈ నమ్మడం వచ్చిందా, ప్రభు మాట చెప్పాడంటే అవుతుంది అని నమ్మడం వచ్చిందా, ఖచ్చితమైన మనశ్శాంతి వచ్చేస్తుంది. మాట యందు నమ్మకం, మాట యందు, దేవుని మాట యందు నమ్మకం పెంచుకోవడం రావాలి. ప్రభు చెప్పాడు ఖచ్చితంగా అవుతుంది, ప్రభు చెప్పాడు ఖచ్చితంగా వస్తుంది, ప్రభు చెప్పాడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నమ్మకం దేవుని మాట యందు కనుక వచ్చిందా మనశ్శాంతి వచ్చేస్తుంది, ఖచ్చితమైన మనశ్శాంతి వస్తుంది. ఇప్పుడు ఒక విషయంలో మీరు దేనికైనా ఉద్యోగం కోసం, ఒక పని కోసమో చూస్తున్నారు అనుకుందాం. బయట ఎవరో ఒక వ్యక్తి వచ్చి నేను ఎలాగైనా చూస్తానులేండి అని అన్నాడు ఒక మాట. తర్వాత అధికారంలో ఉన్న ఒక మినిస్టరో ఎమ్మెల్యే వచ్చి మీకెందుకు నేను చేస్తాను కదా అని చెప్పాడు. ఎవరి మాటను నమ్ముతాం? బయట సాధారణమైన వ్యక్తి మాట, అధికారి మాట? అధికారి మాట. ఎందుకు? ఆయన దగ్గర అధికారం ఉంది కాబట్టి ఆయన నోటిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతాం. చేస్తాడు మామూలుగా. ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వచ్చి మాటలు ఇస్తూ ఉంటారు కదా, అలా చేస్తాను అవుతాయా? మనుషులు ఇచ్చే వాగ్దానం జరగవు. దేవుడిచ్చే వాగ్దానం అంటే ఆయన నిశ్చయిస్తాడు. ఆ విషయంలో దేవుని వాగ్దానాన్ని పట్టుకోవడం రావాలి, స్పష్టంగా నమ్మడం రావాలి. వచ్చిందా మీలో మనశ్శాంతి వచ్చేస్తారు. మీరు రాసిన పత్రిక వద్దాం, క్షమించండి, 2 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ మాట. ఆశీర్వాదముకు వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు కనుక కింద రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ మాట. చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును చాలు. రెండో మాట ఏంటంటే వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయి, వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయి అని అనుకోవద్దు అంటున్నాడు.
దేవుడి దగ్గర నుంచి మీకు సమాధానము వెంటనే వచ్చేస్తుందా, స్లోగా వస్తుందా? స్లోవా స్పీడా? కొన్నిసార్లు వెంటనే వచ్చేస్తుంది, కొన్నిసార్లు స్లోగా వస్తుంది. వెంటనే వచ్చే సంగతుల్లో మీ శరీర బలహీనత ఉండొచ్చు. బాగా తలనొప్పి వచ్చినా, బాగా కడుపు నొప్పి వచ్చినా, ఒక్కసారి అలా అలా ప్రార్థన చేయకుండా టక్కని మాయనట్టు అనిపిస్తాయి. కొన్ని విషయాలు చూడండి, ఎంతకాలం ప్రార్థన చేసినా రానట్టు ఉంటాయి, ఎంత టైం ప్రార్థన చేసినా రానుంటాయి. మా దగ్గర ఒక తమ్ముడు ఉండేవాడు, సురేష్ అని తమ్ముడు ఉండేవాడు. ఆడికి 29 సంవత్సరాలు అయిపోయి 30లో అడుగు పెట్టాడు. పెట్టిన తర్వాత 30లో అడుగు పెట్టినప్పటికీ తల్లులు తండ్రులు ఏం స్టార్ట్ చేస్తారు? పెళ్ళి స్టార్ట్ చేయడం, పెళ్ళి వేట, వెతుకులాట, అమ్మాయి దొరకడం. అన్న పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారన్నా అన్నాడు. అవునా, వెతకండి అయితే ప్రార్థన చేద్దాం అని చెప్పాం. 30 వచ్చింది, 31 వచ్చింది. ఎతికేడు సెట్ అవ్వట్లే ఎక్కడ. అన్న సంవత్సరం పట్టిస్తుంది అన్న, ఇప్పుడు సెట్ అవ్వలేదు అన్నాడు. 31 కాస్త 32 అయింది, 32 కాస్త 33 అయింది, 34 అయింది, 35 వచ్చేసింది. అన్న వయసు ఎక్కువ అయిపోయిందని దొరకట్లే అన్నా అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 30లో స్టార్ట్ చేశాడు, 35లో అడుగు పెట్టేశాడు. ఏంటన్నా ఎంత లేట్ అవుతుంది, దేవుడు నా ప్రార్థన ఎంటలేదా పెళ్ళికి? ఎందుకలా తొందర, మనశ్శాంతిగా ఉండి అంటున్నాను నేను. అప్పటికి ఎంట్లే, చేసుకోవాలి ఆ స్పీడ్ ఉంటుంది కదా, ఎతికేస్తున్నాడు. ఇంటిల్లి పాది దుఃఖపడిపోతున్నాను. 35 వచ్చేసింది, ఓ దుఃఖపడుతున్నారు. కొందరేమో పర్లేదులేమ్మా మగపిల్లాడు కదా ఎందుకు అలా కంగారు పడతారు, ఆడపిల్ల అంటే భయపడాలా? అంతేనా? ఆడపిల్లకి 35 వచ్చింది భయపడాలి కదా, భయపడాలా? ఆడపిల్లకి 35 వచ్చిందంటే 35 అయినా పిల్ల అవ్వలేదంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ దొరుకుతాయని భయం. వీడు మొగడే కదా పర్లేదమ్మా అని కొందరు అంటున్నారు. ఇంట్లోకి మాత్రం 35 వచ్చేసిందండి, 35 వచ్చిందని ముదిరిపోతున్నాడు అంట వాళ్ళ అమ్మ అండం. ముదిరిపోతున్నాడు బాబు, ఓ ఏడు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. 35 సంవత్సరాలు వచ్చేసిందని మీ లెక్క అమ్మాది, మీ టైం అమ్మాది. 30 సంవత్సరాలు చేసేద్దామని మీరు అనుకుంటున్న టైం అది. దేవుడు టైం వేరే ఉంటుంది, మీరు పెట్టుకున్న వాచ్ల్లో ఉండే టైం కాదు. దేవుడు టైం వేరే ఉంటుంది, దేవుడు వాచ్ వేరే ఉంటుంది, దేవుడు క్యాలెండర్ వేరే ఉంటుంది. దేవుడు క్యాలెండర్ తగ్గ జరుగుద్ది, దేవుడి దగ్గర ఉన్న డేట్లు తగ్గ జరుగుద్ది. మీ దగ్గర మీ ఇంట్లో గోడ మీద ఉన్న డేట్లు తగ్గ జరగదు, మీకున్న వయసు బట్టి జరగదు, మీకున్న టైం బట్టి జరగదు. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన టైం ఉంది, దేవునికంటూ ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంది, ఆ ప్రకారమే జరుగుతుందమ్మా. మీరు ఎంత తొందరపడినా. ఇప్పుడు ఆలోచించండి, స్లో అవుతుందనే అభిప్రాయం మనలో ఉంటుంది చాలాసార్లు. ఎంట్లేదేంటో దేవుడు మా ప్రార్థన అనే అభిప్రాయం మనలో చాలాసార్లు ఉంటుంది. ఎన్నట్లే కాదు, దాని అర్థం దేవుడు వెంటలే కాదు, ఆయన టైం ఇంకా రాలేదని అర్థం. చెయ్యాల్సిన టైం ఇంకా రాలేదని అర్థం. చెయ్యాల్సిన టైం వస్తే ఆటోమేటిక్గా చేస్తాడు. మన నమ్మకము దేవుని మాట మీద ఉండాలి. ఆయన అన్నాడంటే చేస్తాడండి, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడండి. ఈ మాట చెప్పిన తర్వాత ఆ మాటని ఆ కుటుంబ సభ్యులు నమ్మారు. దేవుని టైంలో దేవుడు చేస్తారు అనే విషయం నమ్మారు. 38 వయసు, 35 నుంచి 38లోకి వచ్చాడు. విచిత్రం ఏంటి తెలుసా? ఆ మాట పట్టును ఉండిపోయారండి వాళ్ళు. ఆ మాట పట్టును ఉండిపోయారు. లేదు ఆరని చెప్పారు ఆ అబ్బాయి, దేవుని టైం ఉంటుంది, దేవుని టైంకి జరిగిపోద్ది అని ఖచ్చితంగా నమ్మి పట్టున్నారండి. 38 అవ్వబోతుంది, మంచి సంబంధం. 6-7 తరాలు తిన్న తరగని సంపద ఉన్న ఏకైక కూతురు సంబంధం వచ్చింది. చక్కగా ఉంటుంది పిల్ల, చక్కటి కుటుంబం నుంచి వచ్చింది. ఆడికి 39 దగ్గరలో వండుగా వచ్చింది. ప్రశాంతంగా 2 పిల్లలతో ఇప్పుడు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని మాటని పట్టుకుని ఉన్నావా అది చూసేస్తావు. దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నమ్మడం ప్రారంభించావా ఆ నెమ్మదిని చూసేస్తావు. దేవుడి దగ్గర ఉన్న నెమ్మది వచ్చేస్తుంది. దేవుని వాగ్దానాన్ని నమ్మడం రావాలి. మూడో విషయం, సంఖ్యాకాండం వద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం
బైబిల్లో ఉండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ మాట చూడండి. దేవుడు అబద్ధాలు ఆడడానికి ఆయన మనిషి కాదు. చాలు, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అబద్ధం ఆడడానికి మనిషి కాదు. అంటే ఎవరు ఆడతారు? ఇంటికి మనుషులు ఆడతారు, దేవుడు ఆడడు. దేవునికి ఉన్న ఒక గుణం ఏంటంటే దేవుడు అబద్ధాలు ఆడాడు. అంటే ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం నిజమా అబద్ధమా? వాగ్దానం నిజమని నమ్మడం ప్రారంభించాలి. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరుగుద్దని నమ్మాలి. దేవుడు అబద్ధము ఆడాడు అనే విషయాన్ని నమ్మడం ప్రారంభించామా దేవుని దగ్గర ఉన్న మనశ్శాంతి మనలోకి వచ్చేస్తుంది. దేవుడిచ్చే మనశ్శాంతి మనలోకి వచ్చేస్తుంది. ఈ మనశ్శాంతిని ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా కొనలేము. దేవుని యొక్క మనశ్శాంతి రావాలి అని అంటే ఆయన్ని నమ్మడం రావాలి. రెండోది ఆయన వాగ్దానాన్ని నమ్మడం రావాలి. మూడో విషయంకి వస్తున్నాను, ప్రార్థన అనండి. ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో, ఎలాంటి ప్రార్థన అయితే చేస్తున్నారో, ఈ ప్రార్థన పైన మీకు ఒక నమ్మకం ఉండాలి. మీకు అర్థం అవడం చెప్తున్నాను చూడండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం, ఏం చేస్తాం ఒకసారి చెప్తాను. ఇక్కడ అందరికీ ప్రార్థన అలవాటు ఉందా లేదా? చేసే అలవాటు, చేసుకునే అలవాటు రెండు ఉన్నాయి. చేయడం, చేసుకోవడం. ఒక వ్యక్తికి ఒంట్లో బాగాలేదంట, ప్రాణం పోయే పరిస్థితిలో ఉందంట. సంఘం అంతా ప్రార్థన చేయండి అంటే అందరూ ప్రార్థన చేశారు. సంఘం అంతా ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేశారు. రైట్. రెండో ప్రార్థన, ఆ వ్యక్తి మీ ఇంట్లో వాళ్ళే. ఆ చనిపోయి చావుకి దగ్గరకున్న వ్యక్తి మీ ఇంట్లోలే. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు? ముందు ఎలా ప్రార్థన చేస్తారు? ఆ ఎవడో వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు? మీ ఇంట్లో సొంత వ్యక్తి కోసం ప్రార్థన చేయాలంటే ఎలా చేస్తారు? రెండు ఒకటేనా, వేరువేరా? అదేంటి, ప్రార్థనలో వెరైటీలు ఉంటాయా? అల్లం వేసిన టీ ఒకటి, ఏలకేసిన టీ ఒకటి, అలాగా వేరే వెరైటీలు ఉంటాయా? ప్రార్థనలో తేడా ఉందా లేదా? ప్రార్థనలో తేడా ఉందా? మనిషి ఆలోచనలో తేడా ఉందా? ఆలోచనలో తేడా ఉంది. రైట్. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న టైంలో మనం చేసే ప్రార్థన ఎవరికి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, దేనికోసం చేస్తున్నాం అనే కనీస స్పృహ ఉండాలి. ఈ ప్రార్థన అనేది మనందరికీ వచ్చిందే. ఈ ప్రార్థన విషయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, కొన్ని విషయాలు నేను మాట్లాడుతాను. దాన్ని బట్టి ఈ ప్రార్థనలో కనుక మన అభివృద్ధిని పెంచుకున్నామా, దేవుడి మీద నమ్మకం పెరిగిపోద్ది, దేవుడు మనశ్శాంతి మనలోకి వచ్చేస్తుంది. మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ మాట. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే, మత్తయి సువార్త 6:6 ప్రార్థన చేసుకునేటప్పుడు అంట, మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యంగా ఉన్న మీ తండ్రికి ప్రార్థన చెయ్యండి. రైట్. ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలంట? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయాలంటే, బహిరంగంగా కాదు. ఇలా ప్రార్థన చేయమని అంటున్నాడు. నా దగ్గరికి కొన్నిసార్లు మామూలుగా చర్చ అయిపోయిన తర్వాత, మామూలుగా బయట ప్రాంతంలో ఎక్కడైనా వాక్యం అయిపోయిన తర్వాత, బ్రదర్ మీతో కొంచెం మాట్లాడాలి అంటారు. చెప్పండి ఏంటంటే అన్న, అటు ఇటు చూస్తారు, మనుషులు వెళ్తున్నారు లేదు చూస్తారు. చెప్పండి అన్న అంటే ఒక్క నిమిషం అని అంటారు. ఇంకొందరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవుతారు. చెప్పండి బ్రదర్ ఏంటి అంటే ఒక్క నిమిషం అని అంటారు. మొత్తం ఖాళీ అయిపోయే వరకు ఆగుతారు. ఖాళీ అయిపోయాక వాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు నాకు చెప్తారు విషయం. అంటే దాని అర్థం ఏంటి? ఎవడే అనకూడదు, పర్సనల్గా చెప్పాలి అన్నకి, పర్సనల్గా చెప్పాలి ఈ విషయాన్ని, ఎవడికి తెలియకూడదు. ఈ 6:6లో అదే చెప్తున్నాడు. దేవునికి మీకు ప్రత్యేకమైన సంబంధం ఉండాలి ప్రార్థన విషయంలోని. దేవుడికి మీకు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేసుకునేలా ఉండాలి. సాధారణంగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు, చేసుకోరా? కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబకు ప్రార్థన అది. మీ సొంత ప్రార్థన ఎప్పుడు ఉంటుంది? వ్యక్తిగతంగా చేస్తారా? వ్యక్తిగతంగా. కుటుంబ ప్రార్థన వేరు, మళ్ళీ వ్యక్తిగత ప్రార్థన వేరు. ఇది అడుగుతున్నాడు దేవుడు. ప్రభు అడుగుతుంది, తలుపేసుకుని మీ కుటుంబంతో చేయమని కాదు, ఒక్కడివే మాట్లాడమని.
ఏ రోజైతే నువ్వు ఒక్కడివే నీ గురించి మాట్లాడడం ప్రారంభిస్తావో, నీ విషయాలు మాట్లాడడం ప్రారంభిస్తావో, దేవుని నెమ్మది మనశ్శాంతి మనలో రావడం ప్రారంభిస్తుంది. ప్రభువుతో ఆ సంబంధాన్ని పెట్టుకోవడం ప్రారంభించామా, వ్యక్తిగతంగా ప్రార్థన అనేది ప్రారంభించామా, ఖచ్చితమైన మనశ్శాంతి మనలోకి వచ్చేస్తుంది. దేవుని యొక్క మనశ్శాంతి మనలోకి రావాలంటే ఖచ్చితంగా నీకు దేవునికి ఒక వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్ సరిపోదు, చర్చ్ ప్రేయర్ సరిపోదు, ఈ చైన్ ప్రేయర్ సరిపోదు. ప్రేయర్ సరిపోవాలంటే నీకు దేవుడికి వ్యక్తిగతమైన సంబంధం ఉంటేనే, నీకు దేవుడికి వ్యక్తిగత ప్రార్థన ఉంటే తప్ప దేవుని యొక్క మనశ్శాంతి మనలోకి రాదు. దేవుని యొక్క మనశ్శాంతి రావాలంటే ప్రార్థన విషయాల్లో ఖచ్చితంగా ఆ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ మాట. అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలా అంటే మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ రైట్, ఆత్మ తానే మన పక్షాన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఆత్మలో ప్రార్థన చేయడం రావాలి. మన ప్రార్థన మీకు తెలిసిన ప్రార్థన చేస్తారా, తెలియని ప్రార్థన చేస్తారా? ఖచ్చితంగా ఏం చేస్తారు? తెలిసిన ప్రార్థన చేస్తారు. ఎందుకు? మీకు ఏదైతే తెలుసో అది. ఆత్మ చెప్పే ప్రార్థనలు వేరే ఉంటాయి. ఏదైతే తెలీదో అది నేర్పిస్తుంది. మీరు ఆత్మ మీద అనుకునే, ప్రభువా ఏం ప్రార్థన చేయమంటావు, ఎలా ప్రార్థన చేయమంటావు, దేని గురించి ప్రార్థన చేయమంటావు, ఇది కనుక అడగడం ప్రారంభించారా, దేవుని ఆత్మ మీ విషయంలో ఏం ప్రార్థన చేయాలో అది నేర్పించేస్తుంది. దేవుని యొక్క మనశ్శాంతి మన లోపలికి రావాలి అంటే మనం ప్రార్థన చేసుకునే విధానాలు మారాలి, ప్రార్థన చేసుకునే పద్ధతులు మారాలి. ఈ ప్రార్థన విషయంలో ప్రత్యేకంగా వ్యక్తిగతమైన ఆ సహవాసం, వ్యక్తిగతమైన ఆ ప్రార్థన ఉండకపోతే దేవుని మనశ్శాంతి మన దగ్గర రాదు. దేవుని మనశ్శాంతి రావాలంటే మీకేం తెలుసు ప్రార్థన చేయడం కాదు, దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేయడము, దేవుని ఆత్మ మీద ఆనుకుని ప్రార్థన చేయడము, ఇది రావాలి. వచ్చిన తర్వాతే అవుతుంది. మూడో విషయంకి వస్తున్నాను త్వరగా. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ మాట. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ మాట. అందుచేత ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అన్నిటినీ పొంది ఉన్నామని నమ్మి అప్పుడు అవి మీకు కలుగుతున్నాయని చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో అది పొంది ఉన్నాము అని నమ్మండి అన్నాడు. అంటే ఇంతకీ వచ్చినట్టు రానట్ట? అంటే వచ్చినట్టు రానట్ట. ఇప్పుడు అనుకుందాం, నేను ఒక సైట్ కొనాలనుకుంటున్నాను. ప్రభువా నాకు ఒక సైట్ కావాలి, నేను కొనాలనుకుంటున్నాను అని ప్రార్థన చేశాను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? పొంది ఉన్నట్టు, వచ్చి ఉన్నట్టు నమ్మటం. వచ్చిందా రాలేదు? ఎందుకు? సైట్ వచ్చిందా రాలేదా? మరి రాకుండా ఎలా నమ్ముతాం? వచ్చినట్టు నమ్మాలంటున్నాడు, వచ్చేసినట్టు నమ్మాలంటున్నాడు. అప్పుడు వస్తుందంట. అంటే ఆల్రెడీ వచ్చేసిందని నమ్మితే అది వస్తుందంట. ఇక్కడ మెలికి చూడండి, గమనించండి. వస్తాదా అని ఎదురు చూడడం అంటలే, వచ్చింది అని నమ్మడం ప్రారంభిస్తే అప్పుడు వస్తుంది అంటున్నాడు. మనం ఏం చేస్తాం? వస్తుందంటావా, అవుతుందంటావా, కుదురుతుందంటావా, జరుగుతుందంటావా? ఇది కాదు రావాల్సింది. ఎలా వస్తుంది అంటున్నాడు? వచ్చింది అని నమ్మడం ప్రారంభిస్తేనే వస్తుందంట. దక్కింది అని నమ్మడం ప్రారంభిస్తే వస్తుందంట. అది చేస్తే వస్తుంది తప్ప దానికోసం ఎదురు చూస్తే రాదు. మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దానికోసం ఎదురు చూస్తే రాదు. అది వచ్చేసింది అని నమ్మడం ప్రారంభిస్తేనే వస్తుంది. దానికి తాళం అక్కడే ఉంది. మనం నమ్మకము అలా ఉండాలంట. వచ్చేస్తుంది, వస్తుంది అని నమ్మి ప్రార్థన చేసిన రోజున అది వస్తుంది. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఆ నెమ్మది మనశ్శాంతిని పొందాలంటే, దేవుని యొక్క మనశ్శాంతిని పొందాలంటే మన ప్రార్థన విషయాల్లోనే అలా ఉండాలి. అలా మారకపోతే, ఇప్పుడు సాధారణ చూడండి, ఒక ప్రార్థన చేసిన తర్వాత
ఒక వ్యక్తికి బాగాలేదని చెప్పారు అనుకుందాం, బాగాలేదు అని మీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఇంకా పాడైపోతుంది, ఇంకా బలహీనైపోతున్నారు. నెమ్మదిగా ఉంటారా, ప్రశాంతంగా ఉంటారా, గలిబిలిగా ఉంటారా? ఇప్పుడు ఏమంటున్నాడు? వస్తుంది అని నమ్మి ప్రార్థన చేస్తే గలిబిలి ఉండదు, గలిబిలి ఉండదు. ఆ మనశ్శాంతి లేనితనం ఉండదు. మనశ్శాంతి కోల్పోయేది ఇక్కడే కోల్పోతాం. దేవుణ్ణి ప్రార్థన చేయడం అంటే, దేవుడిని ఏదైనా అడగడం అంటే, ఏదైతే ప్రార్థన చేస్తారో అది వచ్చేసింది అని నమ్మితే అది వస్తుంది, నమ్మకుండా రాదు. దేవుని మనశ్శాంతి మనలోకి రావాలి అంటే మన ప్రార్థన విషయంలో, ప్రార్థనా జీవితంలో ఆ మార్పు రావాలి. కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం ఈ విషయాలు కూడా విందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనుషులుగా మేము ఈ లోకంలో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనశ్శాంతి కావాలని, నెమ్మది కావాలని, మనశ్శాంతి ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం చెంది మనశ్శాంతి లేకుండానే జీవిస్తున్నాం. బైబిల్లో మీరు స్పష్టంగా చెప్తున్నారు, మీరు మాకు మనశ్శాంతిని ఇస్తారని. అది మీ దగ్గర ఉన్న మనశ్శాంతిని ఇస్తా అంటున్నారు. తండ్రి, మీ యొక్క మనశ్శాంతిని మేము పొందుకుంటే మాకు ఇంకా మా జీవితంలో ఏమీ వద్దు, ఏమి అవసరం ఉండదు కూడాను. ఆ మనశ్శాంతిని మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పిస్తున్నారు. నీకు మన్నా చెల్లించుకుంటున్నాం ప్రభు. ఆ విషయంలో నిజమే, చాలా విషయాలు మేము నమ్మకం అనేది పెద్ద ఎక్కువ లేదు, నమ్మడం పెద్ద ఎక్కువ ఉండట్లేదు మాకు. నమ్మడం ప్రారంభిస్తే ఆ పని చేయడం మీరు ప్రారంభిస్తారు. నమ్మకము అనేది మీ మీద రావాలి మాకు. అన్ని విషయాల్లో అన్ని వేళ నమ్మాలి. బయటకు అది కీడులా అనిపిస్తున్నా అది మేలు అని మేము నమ్మడం రావాలి. మీరు కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు అస్సలు కాదు. మీరు మాకు మేలే చేస్తారు, మంచిగా చేస్తారు. అది ఏది జరిగినా మా దేవుడు మాకు మంచి చేస్తాడని నమ్మడం మేము ప్రారంభించాలి. నమ్మడం ప్రారంభించిన రోజుని మేము ఆ నెమ్మదిని, ఆ మనశ్శాంతిని పొందుతాం. అది మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో చాలా విషయాల్లో మేము మనుషులు నమ్ముతాం వాగ్దానాన్ని. ఆ మనిషి వచ్చాడు, ఆ మనిషి చెప్పాడు, ఆ మనిషి చెప్పాడంటే అయిపోద్దని మనుషులు నమ్ముతాం వాగ్దానాలు. కానీ ఆ మనుషులు ఇచ్చే వాగ్దానాలు ఎన్నడూ ఫలించవు. అది ఒకరోజు చేయొచ్చు, ఇంకోరోజు చేయకపోవచ్చు. మనుషులు అబద్ధం ఆడతారు, కానీ మీరు ఆడరు. ఇదిగో మీరిచ్చే వాగ్దానాన్ని, మీరిచ్చిన మాటని మేము పట్టుకుని నమ్మకంగా మా భక్తి జీవితాన్ని మేము కొనసాగిస్తుంటూ ఎక్కడ కూడా మేము మనశ్శాంతిని కోల్పోకుండా నీ మాట యందు, నీ వాగ్దానం యందు మేము స్థిరంగా ఉండాలి ప్రభు. చాలా విషయాల్లో మాకు ప్రార్థన చేస్తాం, మాకు తెలిసిందే చేస్తాం, మాకు వచ్చిందే చేస్తాం, మా అవగాహనలో ఉన్నదో చేస్తాం. కానీ ఆత్మ మీద ఆనుకుని ఆత్మ చెప్తుందో ఆ సహాయం మేము పొందుకోం. ఏ ప్రార్థనతో చేస్తున్నామో ఆ ప్రార్థన నమ్మి ఉంటే అది వస్తుందని చెప్తున్నావు కదా. ఇదిగో మా ప్రార్థన విషయాల్లో, మా వ్యక్తిగత ప్రార్థన విషయాల్లో మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. మా ప్రార్థనా జీవితం మారాలి, మా వ్యక్తిగత జీవితం మారాలి. ఆ వ్యక్తిగతంగా ప్రార్థన చేసే విధానం కూడా మాకు మారాలి. ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో ఆ ప్రార్థన మేము నమ్మి ఉండాలి. అది మాకు వస్తుందని నమ్మి ఉండాలి మేము. తండ్రి, మరొకసారి సంఘాన్ని, నన్ను, ఈ మాటలు విన్న నీ పిల్లలందరినీ చేతికప్పు చెప్పుకుంటున్నాం ప్రభు. ఏ విషయంలో అయితే మనశ్శాంతి కోల్పోయినారో, ఏ ప్రాంతంలో అయితే మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారో, ఎక్కడెక్కడైతే మనశ్శాంతి కోసం పరుగులు ఎడుతున్నారో కావాలని, ఆ మనశ్శాంతి మీరు ఇస్తున్నారు కనుక ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి ఆ మనశ్శాంతిని, ఆ నెమ్మదిని అనుగ్రహించమని మమ్మల్ని, ఊరిని, గ్రామాన్ని నీ చేతికప్పు చెప్పుకుంటున్నాను. ఎలాంటి చీకటి శక్తులు, ఎలాంటి తెగులు, ఎలాంటి ఇబ్బందులు ఏది రానివ్వకుండా నీ యొక్క మనశ్శాంతి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు అన్ని